రఘు రఘు వీడెటు పోయాడో ఏంటో, ఇది పిలుస్తుంది. ఇక ఆగు, నాకు వినపడిందిలే. ఒరే రఘు, ఒరే రఘు. అక్క వినపడ్డట్టుంది ఈ ఎదవకి. అక్క ఎందుకు పిలిచావు? ఒరే ఏం చేస్తున్నావురా? నిన్న కొట్టిన బాలు పోయింది కదా అక్క, దాన్ని ఎత్తుకుతున్నా. నిన్నే మీ అక్క వెతికి పెట్టిందిరా. ఒరే దాన్ని నిన్నే వెతుకుంచా. ఒసే బాలు పోయిందనుకున్నా, నువ్వే ఎత్తికి పెట్టావా? అవునరా. అయితే పద క్రికెట్ ఆడుకుందాం. ఒరే నాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి అన్నం వండుకుంటా. మీ కబుర్లు ఇని నాకు కూడా ఆకలిగా ఉంది. ఏదైనా బాదం పప్పు వేయండి. అక్క నాకు కూడా ఆకలిగా ఉంది, ఏదైనా వెరైటీ చెయ్యి. ఒరే చికెన్ షాప్ కి వెళ్ళి చికెన్ పట్టుకోనరా. అక్క పైసలు ఎందుకు, అన్నగా ఇక్కడే ఉందిగా, కోడి కోసేద్దాం. అమ్మో వీళ్ళకి నేను దొరుకుతా, నా సంగతి అంతే. ఒరే అది అడవిలోకి పారిపోయిందిరా. అదెక్కడికి పారిపోద్ది అక్క, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఒరే నేను వంటకు కావాల్సిన సామాన్లన్నీ రెడీ చేస్తాను. సరే అక్క. ఇదిగో కోడి. తీసుకొచ్చావారా? చికెన్ కూర చాలా రుచిగా చెయ్యక్క. ఇది చికెన్ కూర కాదురా, ఎగ్ చికెన్ కూర. ఎలా ఉంటుందక్క? చాలా బాగుంటుందిరా. ఏంది మల్లేశ్వరి చూస్తున్నావు? మిమ్మల్ని పిలుస్తూ ఉంటే పలకట్లేదని ఇలా వస్తున్నా. సరే గాని ఎందుకు పిలిచినావు చెప్పు. బాగా ఆకలిగా ఉందండి, తినడానికి ఏమన్నా తీసుకొస్తారని. అవునా, కాసేపాకు ఈ టమాటాలు బంగాళదుంపలు కొనడానికి సావుకారు వస్తున్నారట. సావుకారుతో బేరం మాట్లాడినాక వెళ్ళి తెస్తాలే. సరేనండి. ఏమయ్యా రఘు? సావుకారి గారు వచ్చారా? మీకోసమే చూస్తున్నా. వచ్చాను గాని ఏంటి రఘు, ఈసారి టమాటా పంట బాగా పండినట్టుగా ఉందిగా? టమాటాలే కాదు, ఈసారి బంగాళదుంపలు కూడా అవి కూడా బాగా పండినాయి. సరే గాని రఘు, టమాటాలు ఎలా ఇస్తున్నావు? ఈ సంవత్సరం బాగా రేట్లు ఉన్నాయి కదా సావుకారి, కింటాకి 3000 ఇచ్చి తీసుకెళ్ళండి. అలా కాదు గాని రఘు, కింటాకి 2500 ఇచ్చి తీసుకెళ్తా, సరేనా? సరే సావుకారి, మరి బంగాళదుంపలు ఎలా తీసుకెళ్తారు? బంగాళదుంపలు కింటా 2000కి ఇస్తావా? లేదు సావుకారి, ఒక కింట 5000కి ఇస్తా. సరే రఘు, నాకు బంగాళదుంప వద్దు కానీ టమాటా ఒక్కటి ఇచ్చే చాలు. సరే సావుకారి, తీసుకెళ్ళండి. సరే రఘు, మొత్తం ట్రక్లోకి లోడ్ చేసి పంపించేసాయి. సరే సావుకారి. ఏంద్రా కార్తీక్ ఇక్కడున్నావు? చికాగ్గా ఉండి ఇక్కడ వచ్చి కూర్చున్నారా? ఏం చికాకురా? ఒరే మా అమ్మ ఊకే తిడుతుందిరా ఖాళీగా ఉన్నానని. నేను ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించాలిరా. అరే సంక్రాంతికి పతంగులు అమ్ముతుండ్రా. పతంగీలు అమ్మి డబ్బు సంపాదిద్దాం గాని మన దగ్గర ఎవరు కొంటారా పతంగీలు? ఎందుకన్నారా? పిచ్చి పిచ్చి కొంటారు. ఒరే నువ్వు చెప్తున్నావని వస్తున్నా, ఏదైనా మిస్టేక్ అయిందో పిచ్చి కొట్టుడు కొడతా. అలాగే అన్నా. అక్క ఈ గుడ్లేనా? కాదురా, ఎగ్స్. గుడ్లను చూసి గుడ్లేనా అంటున్నావు, నీకు తెలీదా? అంటే ఈ అడవిలో కనిపించేసరికి ఏయో అడవి కోళ్ళు పెట్టుంటాయిరా. అక్క ఈ గుడ్లన్నీ అమ్మేసుకొని చక్కగా లాలీపాపులు కొనుక్కుందాం. ఏంటి ఎగ్స్ అమ్మేసి లాలీపాపులు కొనుక్కుంటా? వద్దు, ఎగ్స్ తోటి నేను ఏదైనా స్పెషల్ గా వండుకొని తింటాను. ఏంటి నువ్వు తింటా ఉంటే నేను చూస్తూ ఉండాలా? నిన్ను చూస్తే ఎవడుండమన్నాడు రా, నువ్వు కూడా తిను. నాకు లాలీపాపు కావాలా? ఈ ఎగ్ నేను లాలీపాపు దాకా చేసి ఇస్తే తింటా. లేకపోతే తినవా? తినను. అయితే తినకు, నేనే చేసుకొని తింటాను. అక్క అక్క ప్లీజ్ అక్క, నాకు ఎగ్ లాలీపాప్ చేసి పెట్టు. ఎగ్ లాలీపాప? అరే 5 స్టార్ హోటల్లో కూడా ఇలాంటి ఫుడ్ ఐటమ్ ఉండదు. అందుకే కదా అక్క నిన్ను చేయమంటాను, ప్లీజ్ అక్క. సరేరా, నాకు వచ్చినట్టు చేసి పెడతా, పద ఇంటికి. సరే పద.
పిల్లలు తెచ్చారా? అమ్మా అడవిలో ఎగ్స్ దొరికాయి, తమ్ముడికి ఎగ్స్ తో లాలీపాప్ చేసి పెట్టమ్మా. ఎగ్స్ తో నాకు లాలీపాప్ చేయడం రాదే. సరే అమ్మా, నేను చేస్తాను. సర్లే, మంచిగా చేయిపో. సరే అమ్మా.